ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. డయాబెటీస్, బీపీ ఇవి రెండు చాలా సర్వసాధారణం అయిపోయాయి. వన్స్ ఇవి మనకి వచ్చాయనుకోండి, ఇంకా జీవితాంతం మెడిసిన్ వాడడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అసలు డయాబెటీస్, బీపీని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చా? ఆయుర్వేదంలో వీటికి ఎలాంటి మెడిసిన్ ఉంది? దీనికి సంబంధించి మనకు అవగాహన కల్పించడానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు, అమృతం ఆయుర్వేద నిలయం నుంచి మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. అంటే డయాబెటీస్, బీపీ వన్స్ వచ్చిందంటే ఇంకా అది తగ్గుతుంది అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. చాలా కొద్ది మందే మాత్రం చెప్పారు. అసలు వన్స్ బీపీ, డయాబెటీస్ వస్తే తగ్గుతాయా? ఇప్పటిదాకా వచ్చి మందులు వాడుతుండే వాళ్ళకి తప్ప రాకుండా ఉంది, భవిష్యత్తులో మాకు వస్తుందేమనే వాళ్ళందరికీ రాకుండా చేయొచ్చు. అవునా? అంతే కదా. ఎందుకంటే వాళ్ళకి ఆహారం, జీవన విధానం, ఆయుర్వేదంలో చెప్పిన స్వస్థవృత్త విధానము ఇవన్నీ వాళ్ళు కనుక ఆచరించినట్లయితే బీపీ రాదు, షుగరు రాకుండా చేసుకోవచ్చు. డయాబెటీస్ని ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారా? అంతే కదా. అంటే 20s to 30s to 40s ఉన్న వాళ్ళే. అవును, ఎవరైనా కావచ్చు. కానీ వచ్చిన వాళ్ళకైతే తగ్గించలేరు. అంతే కదా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మందులు వాడి అది మొత్తానికి మందులమయం చేసేసినారు. శరీరాన్ని కెమికల్ ఫ్యాక్టరీ చేసేసి ఉంటారు. ఆ ఫ్యాక్టరీలో నుంచి మళ్ళీ వీటన్ని బయటకు తీయడం కష్టం. కాబట్టి ఇది రాకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుండాలంటే కొన్ని ఆహార విధానం, జీవన విధానాలు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. దీనికి ఆయుర్వేద విధానం చాలా అవసరం. అసలు బీపీ ఎందుకు వస్తుంది? ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. సరిపడినంత నీరు తాగకపోతే, అవన్నీ కాదండి, సరిపడినంత నీరు తాగకపోతే వాళ్ళకి శరీరంలో రక్తం చిక్కబడిపోయి దాని యొక్క ఒత్తిడి వల్ల బీపీ వస్తుంది. అందుకే నీరు కూడా వస్తుంది అని అంటారు కదా. అంటే తాత ముత్తాతలకు, తల్లిదండ్రులకు ఉంటే ఆస్తులు వస్తాయండి, రోగాలు రావు. రోగాలే వస్తాయని అంటారు కదా. అదే మనం అదే ఆస్తులు కూడా అలవాటు పడి రోగాలు కూడా అలాగే వస్తాయని అనుకుంటుంటారు. ఇది చాలా అంటే ఎక్కడో పొరపాటున జరగవచ్చు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులే వీళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసి ఉండొచ్చు. ఒకప్పుడు అంటే 1947లో మనకు వచ్చినప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ చూడండి 30 ఏళ్ళ లోపే ఉంది. ఈరోజు 70 ఏళ్ళకి వచ్చారు. ఎలా వచ్చారు? వైద్య విజ్ఞానం ఇంత మెరుగవడం వల్ల, ఇంత చెప్పడం వల్ల ఈరోజు యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు దాటుతోంది. కారణం ఏంటి? అప్పట్లో వాళ్ళకి సరైన వైద్య సౌకర్యాలు లేవు. ఎవరైనా ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు బతికేటోళ్ళు. ఎందుకంటే మంచి ఆహారం దొరికేది, ఏ కెమికల్స్ లేనివి, ఏ పెస్టిసైడ్స్ లేనివి దొరికేవి సహజసిద్ధంగా. వాటిలో న్యూట్రిషన్ బాగుండేది. అక్కడ ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 130 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక చాలామంది ఆయుష్ని కాపాడుకోలేకపోయినారు, ఎందుకంటే సరైన విజ్ఞానం లేకపోవడం. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఆహార విధానాన్ని, అంటే మంచి మిల్లెట్స్ కావచ్చు, లేకపోతే రకరకాల, ఇప్పుడు మనకు గ్రెయిన్స్గా తీసుకున్నట్లయితే 200-300 రకాలు అందుబాటులో ఉన్నాయి. మన వాళ్ళు 2-3 రకాలు మాత్రమే వాడుకుంటున్నారు. నీళ్లు తాగండి తాగండి అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది తాగి బీపీ తొందరగా తెచ్చుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాగే మధుమేహం, షుగర్ తింటే డయాబెటీస్ పెరుగుతుందేమో, అది వచ్చేస్తుందేమో అని ఇప్పుడే షుగర్ దానికోసం దూరంగా ఉండేవాళ్ళు, కాపాడుకుండే వాళ్ళు ఉన్నారు. బ్లాక్ షుగర్ అని వాడుతున్నారు, హనీ వాడుతున్నారు, బెల్లం వాడుతున్నారు, ఆర్గానిక్ అని ఇలాంటి వాటిని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు తెచ్చుకోలేకుండా కాపాడుకుంటున్నారు. ఎంతో మంది కంట్రోల్లో ఉన్నారు. అందుకని వచ్చేసి ఇప్పటికే మందులు వాడుతున్న వాళ్ళని మనం ఏం చేయలేకపోవచ్చేమో, కానీ అంటే వాళ్ళని కూడా అదుపులోకి ఆయుర్వేద మందులతో తీసుకురావచ్చు. కానీ దాంతో ఇప్పటికే మందులు వాడి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిండే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, డయాబెటీస్ అయితే పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం వచ్చేస్తుంది, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇవన్నీ. డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, కంటికి సంబంధించిన సమస్యలు. ఇక మిగతాది హార్ట్కి సంబంధించి అన్ని ఆర్గాన్స్, ఇన్నర్ ఆర్గాన్స్ అన్నిటికి సంబంధించి కూడా రకరకాల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మందులు వాడడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అని వాళ్ళే చెప్తున్నారు, ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల. లేకపోతే ఇంకొకరు ఆయుష్ తక్కువ కాబట్టి, లేదంటే ఆయుష్ అయిపోతుంది, ఇది మందులతోనే ఎందుకు మనం ముడిపెట్టాలి అని అనేవాళ్ళు, రకరకాల ప్రశ్నలు ఉంటున్నాయి. కానీ రాకుండా కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఆహార జీవన విధానంతోనే కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు, ఏమైనా లిక్విడ్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. అసలు ఆహార విధానం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉండాలి?
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా, అంటే ఆకలి వేసినప్పుడు తినాలి అని కొంతమంది చెప్తారు, లేదు పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు తినాలని కొంతమంది చెప్తారు. అసలు అంటే నలుగురు 4 విధాలా చెప్పేసరికి ఎలా తినాలి ఏంటనే దానికి సంబంధించి ఎవరికి ఒక క్లారిటీ అనేది రావట్లేదు. అవును, చాలా మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడే తినాలి కదా. ఆకలి లేనప్పుడు ఇంతకుముందు తిన్న జీర్ణం కాకుండా ఉండగానే ఇంకెవరో తెచ్చిచ్చారు, స్వీట్ ఇచ్చారు, లేదా ఫంక్షన్ అయింది అని చెప్పని తినడం కరెక్ట్ పద్ధతేనా? కాదు కదా. ఆకలి వేసినప్పుడే తినాలి. రెండవది, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలంటే ముందు మనకు ఒక ప్రకృతి ఆహారం ఇచ్చిన విధానాన్ని పరిశీలించండి. మనకు ఇమ్మీడియట్గా తినగలిగేది ఏమున్నాయి మనకు? ఒకవేళ వెంటనే మీరు తినగలగాలంటే ఫ్రూట్స్. ముందు మీరు ఫ్రూట్స్ తినండి. ఉదయం లేవగానే మీరు ఫ్రూట్స్ తినండి. మధ్యాహ్నం గింజ ధాన్యాలు, ఆకుకూరలు ఇవి మీకు అందుబాటులో ఉండి మీరు తీసుకొని తినండి. సాయంత్రం మీరు కూరగాయలు మీ యొక్క తోటలోనో మీరు ఎక్కడో సెలెక్ట్ తీసుకొచ్చి కోసి దాన్ని ఫ్రైలాగా చేసుకుంటారా, ఉడకబెట్టుకుంటారా, మసాలా పెట్టుకుంటారా, వాటిని తినండి. ఇది ఎవరికి మామూలుగా ఇలా సోఫిస్టికేటెడ్గా పనిచేసుకుంటూ ఆఫీసుల్లో తిరుగుతూ ఏదో చిన్నపాటి జాబ్స్ చేసుకుంటున్నో, లేకపోతే ఎక్కువ శ్రమ లేకుండా ఉండే వాళ్ళు చేసుకునేది. బాగా శ్రమ చేసే వాళ్ళు అయితే వాళ్ళు తినొచ్చు, 3 పూటలు తినొచ్చు, అవసరమైతే 4 పూటలు తినొచ్చు. కానీ కొంతమంది ఎక్కువ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు ఉదయం నుంచి తినకుండా సాయంత్రం ఒకేసారి పొట్ట సాగిపోయేటట్టు తిన్నారనుకోండి, పొట్టలు సాగిపోతాయి. కొంతమంది ఏమో నీళ్లు కూడా అంటే 5 లీటర్స్ ఎవ్రీడే తాగాలంటారు. అలా ఏం లేదండి, దాహం వేస్తూనే ఉంటుంది, తెలుస్తుంటుంది. దాన్ని బట్టి మనం నీటిని తీసుకోవాలి. అంతేగాని అలాని పర్టికులర్గా రోజుకు 5 లీటర్లు తాగాలని బలవంతంగా అతిగా పానం చేయడం కూడా ఒక రాంగ్ అయిన కాన్సెప్టే అనమాట. అందుకని ఇక్కడ సత్యం ఒకటి ఉంటుంది, నిజాలు ఒకటే ఉంటాయి, అబద్ధాలు అనేవి చాలా లక్షల్లో చెప్పచ్చు. అందుకని మీ శరీరం ఏది అడుగుతుందో అది ఇవ్వండి. నీరు అడుగుతుంది, ముందు నీరు ఇవ్వండి. ఆహారం అడుగుతుంది, ఆహారం ఉదయం లేవగానే మీరు ఇప్పుడు లేవగానే వండుకొని తినేయడానికి మీకు 8 గంటలకో 9 గంటలకో పట్టొచ్చు టిఫిన్ తయారవడానికి. కానీ మీకు అప్పటికి ఆకలేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు రెడీమేడ్గా ఫ్రూట్స్ ఉండేవి మీరు పెట్టుకొని తీసుకోవాలి. లేదంటే మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న జావల్ లాంటివి తీసుకోవాలన్నమాట. మనకు సద్దన్నము కాన్సెప్ట్ ఉంది కదా ఇప్పుడు, సో అలాంటివి తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం మంచి లంచ్ చేయండి, రాత్రి బాగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోండి. అందువల్ల ఉదయం లేవగానే సక్రమంగా విరేచనం అవుతుంది. ఈ గ్యాస్, ఎసిడిటీ, ఇండైజెషన్ లాంటివి రాత్రి ఈ యొక్క మాంసాహారాలు కానీ, ఎక్కువ ఆహారం కానీ, మిక్స్డ్ పదార్థాలు కానీ తింటే రాత్రిపూట సక్రమంగా జీర్ణం కాక, ఉదయం సరిగ్గా విరేచనం కాక శరీరంలో ఆహారం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని మంచి ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఆచరించడం ద్వారా అసలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటంటే మీకు షడ్రుచులు ఉన్నప్పుడు మీరు ఒకే రుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా తప్పు. ఇదన్నీ సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి చెప్తున్నా అండి. ఇక మళ్ళీ ఇది డయాబెటీస్ అంటే డయాబెటీస్ 2 రకాలు, దాంతో మళ్ళీ ఇంకొక అదనంగా వచ్చే 2 రకాలు, టైప్ 1, టైప్ 2, అది గెస్టేషనల్ డయాబెటీసు, జూనియల్ డయాబెటీసు, ఇలా ఒక ఇది చెప్పారు. మాకు ఆయుర్వేదంలో ఒక 20 రకాల మధుమేహాలు చెప్పారు. దాంతో ఒక 16 రకాల మధుమేహాలు అనేవి తగ్గుతాయి, ఒక 4 మేహాలు తగ్గవని చెప్పే విధానం ఇవన్నీ ఉంది. ఈ సబ్జెక్ట్ అంతా సామాన్యులకు అవసరం లేదనమాట. అలాగే రక్తచాప అంటారు, బీపీ అనేది, ఇది అసలు ఎక్కడ చర్చించరు ఆయుర్వేద శాస్త్రంలో. ఎందుకంటే ఎవరైతే జీవన విధానం సక్రమంగా ఆచరిస్తున్నారో, అంటే సరిపడినంత నీటిని తీసుకుంటున్నారో వాళ్ళకు బీపీ వచ్చే అవకాశాలే తక్కువ, లేవు. అందుకనే ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేయట్లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది బీపీ టాబ్లెట్కి అలవాటు పడిపోయారు. ఎవరైనా అడగండి, ఒక 50,000 దాటిన వాళ్ళు ఒక బీపీ టాబ్లెట్ అయితే ఏది లేకపోయినా మెయింటైన్ చేస్తారు. ఇక కొంతమందికి అయితే ఇప్పుడు 100లో 25 నుంచి 30% మందికి డయాబెటీస్ వస్తుందని, ప్రీ డయాబెటీస్ ఉంది అని, ప్రీ డయాబెటిక్లో మందులు వాడకూడదు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే అది ఇంకా మధుమేహం కంట్రోల్ లేని స్థాయికి వెళ్ళలేదు. అది అదుపులో ఉంది, బట్ మీకు బార్డర్లో ఉంది అని అర్థం. కానీ అక్కడే మందులు వాడుతున్నారు. దీనివల్ల కొన్ని ఇతర సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీపీతో చూడండి, ఒకవేళ సరిగా కంట్రోల్ కాకపోతే వాళ్ళకు పెరాసిస్ లాంటివి రావడం, స్ట్రోక్ లాంటివి రావడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత మాకు ట్రీట్మెంట్ కావాలని వస్తారు. అది కూడా రకరకాల ట్రీట్మెంట్లన్నీ చేసుకొని పూర్తిగా హీనమైపోయిన తర్వాత, పూర్తిగా నాశనమైన తర్వాత వస్తున్నారు. అదే ముందుగా వస్తే, ఎందుకంటే కిడ్నీ క్రియాటిన్ 4-5 ఉన్నప్పుడు కూడా ఆయుర్వేదం తగ్గిస్తోంది.
బాగా తగ్గించి మళ్ళీ కొంతకాలం వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని పెంచుతోంది. మరి అదే ముందుగా అదే వాడి ఉంటే అసలు అలాంటి పరిస్థితి రాదు కదా. ప్రీ డయాబెటిక్లో కానీ అదే అంటే బీపీ కానీ ఇంకా వస్తుంది అని అనుకుంటే ఆ టైంలో ఆయుర్వేదం మెడిసిన్ వాడితే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా అసలు రోగమే రాకుండా ఉంటుంది, రోగమే లేకుండా ఉంటుంది. ఓకే, బార్డర్లో ఉన్నప్పుడు. అవును, అది అనుభవపూర్వకంగా చూడాలి. ఎందరో చాలా మంది వాళ్ళ ఒపీనియన్ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చూసి చెప్పేది కాకుండా మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలామందిని చూసి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళకి ఇలా చేయండి, ఇలా జీవన విధానం ఆచరించండి అంటే కొంతమందికి అసలు ఆ డయాబెటీస్ లేకపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా మన ఆహార విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆహార విధానం అంటున్నారు కాబట్టి ఇందాక షడ్రుచులు అని కూడా అన్నారు. అంటే అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా కాకరకాయ ఉంది కదండి, అంతకుముందు రెగ్యులర్గా చాలా మంది తినేవాళ్ళు, ఇప్పుడు తినేవాళ్ళు తగ్గిపోయారు. ఒకవేళ కాకరకాయ వండారనుకోండి, అందులో ఉన్న చేదంతా తీసేసి దాన్ని స్వీట్ లాగా చేసుకొనో లేకపోతే డీప్ ఫ్రై చేసుకొనో తింటారు. అసలు కాకరకాయని ఎట్లా తినాలి? కాదండి, తినగా వేము తీయగనుండు, నేల వేమని అంటారు. నేల వేమని ఉంటుంది. ఆ పద్యంలోని మైనింగ్ ఏంటంటే తినగా వేము తీయగనుండు అంటే వేము అంటే నేల వేము అని ఒక ప్లాంట్. ఆ ప్లాంట్ని మీరు తీసి ఆ ఆకును కనుక మీరు నమిలారనుకోండి, ఆ తర్వాత అది ఎంత చేదు ఉంటుందంటే మీ నాలుగును కోసేసుకుందామేమో అనేంత చేదు వస్తుంది అనమాట. అదే దాన్ని ఎందుకు చెప్పారంటే తినగా వేము తీయగనుండు అంటే కొన్ని రోజులకు అది వాడేది అలవాటు అవుతుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. కాకరకాయ జ్యూస్ని తాగే వాళ్ళు ఉన్నారు, కాకరకాయ నమిలి తినేసే వాళ్ళు ఉన్నారు, వేపాకని నమిలి తినేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి మాత్రం బాగుంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? వీళ్ళు ఎంతసేపు తీయటి పదార్థాలని బాగా అలవాటు చేసి ఆ టేస్ట్ బడ్స్ అన్ని వాటినే యాక్సెప్ట్ చేసేటట్టు చేశారు కాబట్టి, లేదంటే కారం తిని దాన్నే యాక్సెప్ట్ చేసేటట్టు చేశారు కాబట్టి, మీరు అన్ని రుచుల్ని అంటే చేదు ఒకరిని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తురండి, మీ పిల్లలకి ఇస్తురండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత దాన్ని వాళ్ళు ఏ భేదభావం లేకుండా తినగలుగుతారు, అన్నిట్లాగానే తినగలుగుతారు. అందుకని మళ్ళీ ఆ చేదు దాన్ని తీయగా చేసుకోవడం, దానికి బెల్లం కలిపి తీసుకోవడం ఇదొక తినడం కూడా వేస్టే కదా, ఇంకా అంతే కదా మరి. కాబట్టి ఆ చేదు పదార్థాలు, అందుకని ఆయుర్వేదంలో ఆకుకూరల్లో చాలా వరకు చేదు ఒగరుండేవి కూడా ఉంటాయి, వాటిని ఎక్కువ అలవాటు చేయాలి. ఈ ఆకుకూరల్ని ఎవరు వాడట్లేదు, ఒక 5-6 రకాలు 10 రకాలు మహా అంటే. మనకు అందుబాటులో 350 రకాలు ఉన్నాయి. 350 రకాలు. మరి ఎంతమంది సేకరించుకున్నారు? ఎంతసేపు ప్రతి వ్యక్తికిను ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర ఇవి తెలుసు తప్ప ఇంకా అంతకు మించి ఇంకా. అవును, అందుకని వీటిని రాకుండా ఇప్పటిదాకా రాని వాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు, భవిష్యత్తులోనే లేకుండా చేసుకోవచ్చు. ప్రారంభ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, అది రాకుండా లేకుండా చేసేసుకోవచ్చు. తీవ్రమైన స్థాయిలో వాళ్ళకు లక్షణాలను బట్టి ఇతర వ్యాధులు అంటే ఇతర డెవలప్ అయ్యే సమస్యలు అంటే ఇప్పుడు న్యూరోపతి ప్రాబ్లమ్స్ కానీ, రెటినోపతి ప్రాబ్లం కానీ, ఇంకా ఇతర ఇన్నర్ ఆర్గాన్స్ అంటే హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీస్ వీటికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, బ్రెయిన్కి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే దానికి తగిన మందులు తీసుకొని వాళ్ళు మేనేజ్ చేయడమే తప్ప వాళ్ళు మళ్ళీ రివర్స్ చేసేయడం కష్టమవుతుంటుంది. అందుకని ప్రారంభంలో మంచి చికిత్స చేసుకొని తగ్గించుకోవచ్చు, రాకుండా ఆహార జీవన విధానాన్ని ఆచరించి కాపాడుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.